వారిని జూలై నెల రాశి ఫలితాలు అడిగి తెలుసుకుందాము. మనం ఫస్ట్ ఏంటంటే జూలై 1 ఎక్కడెక్కడ ప్లానెటరీ పొజిషన్ ఏంటంటే ఇవన్నీ మనం గోచారం పట్టే కదా చెప్తాము. సో ఎక్కడెక్కడ ఏం పొజిషన్స్ ఉన్నాయి ప్లానెట్స్ అని ఫస్ట్ చూద్దాము. మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే రాహు జూపిటర్ మనకి ఏంటంటే జూలైలో మేషరాశిలోనే ఉన్నాయన్నమాట. వృషభ రాశిలో ఏవి ప్లానెట్స్ ఏవి లేవు. మళ్ళా ఏమో మిథున రాశిలో ఏమో బుధుడును సూర్యుడు ఉన్నారు. ఫస్ట్ జూలై 1 కి చెప్తున్నాను నేను. ఇది జాతకం అంటే చక్రం వేసి 4వ ఇంట్లో ఏమో శుక్రుడు ఉన్నారు. శుక్రుడు ఏమో మళ్ళా ఏమో జూలైలో కొంచెం కిందకి దిగుతున్నాడు అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే మనకి కుజుడేమో డెబిలిటేషన్ అంటే నీచ స్థితి నుంచి మనకి ఏంటంటే మనకి సింహ రాశికి వచ్చాడు అనమాట. అలాగే మనకి కన్యా రాశిలో ఏవి ప్లానెట్స్ లేవు. తులా రాశిలో కేతు ఉన్నారు. అలాగే మనకి ఏంటంటే మూనేమో సంచారం జరుగుతోంది కనుక జూలై 1 చంద్రుడేమో వృశ్చిక రాశిలో ఉన్నారు. ధనుర్ రాశిలో ఏ ప్లానెట్స్ లేవు. అలాగే మకర రాశిలో ఏ ప్లానెట్స్ లేవు. కుంభరాశిలో సంచారం చేసేది అంతలో రిట్రోగ్రేషన్ లో ఉండేదేమో శని అన్నమాట. అలాగే మీన రాశిలో కూడా ఏవి లేవు. అలాగే ఫస్ట్ మనం ఎప్పుడు ఏంటంటే మేష రాశితోనే స్టార్ట్ చేస్తాం అన్నమాట. రాహు జూపిటర్ కలయిక మనకి మేషరాశిలోనే ఉన్నారు కనుక వీళ్ళకి ఏంటంటే మనం 4 మాట్లాడుకోవాలి. ఏంటంటే కెరియర్ మాట్లాడుకోవాలి, ఫైనాన్స్ మాట్లాడుకోవాలి, మళ్ళీ ఏమో బిజినెస్ మాట్లాడతాము. అంటే ఏంటంటే ఏం కావాలి మనిషికి అనేది బిజినెస్, ఇంకా హెల్త్, అంతే కదా. ఎవరికైనా కావాల్సింది ఇవే కదా. ఓకే, తర్వాత ధనురాశి వాళ్ళకి ఎలా ఉండబోతోందండి జూలై నెల అంతా? ధనురాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళు కొంచెం స్పిరిచువల్ గా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. జూపిటర్ ఏమో మనకి తెలుసు కదా 5వ ఇంట్లోకి వచ్చాడు కనుక కొంచెం గెయిన్స్ అంటే ఫైనాన్షియల్ గెయిన్స్ ఉంటాయి, కెరియర్ గ్రోత్ ఉంటుంది, స్పిరిచువల్ గెయిన్స్ ఉంటాయి అన్నమాట. స్పిరిచువల్ గా వాళ్ళకి మైండ్ కొంచెం బెండ్ అవుతుంది అనమాట. అండ్ సాటర్న్ ఏంటంటే ఇప్పుడు ధనుర్ రాశికి 3వ ఇంట్లో కదా సంచరిస్తున్నాడు. సో ఏలనాటి శని అనేది ప్రభావం కూడా తగ్గిపోయింది కనుక ఫేవరబుల్ పొజిషన్ లో ఉన్నారు. అందుకని వీళ్ళకేమో మంచి ఛాన్సెస్ దొరుకుతాయి. కెరియర్ లో ఏమో మంచి ఉన్నత పొజిషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అండ్ ఆల్సో కాంపిటీటర్స్ మీదకి అలాగే కాంపిటీటర్స్ కన్నా కొంచెం వీళ్ళు ముందుకు వెళ్లే యోగం అనేది ఈ నెలలో కనిపిస్తోంది అనమాట. మనం మాట్లాడేది ఈ నెల కదా, ఈ నెలకే మాట్లాడుతున్నాను. అందుకోసం బిజినెస్ లో కూడా వాళ్ళు ఉన్నత స్థాయికి వస్తారు అని చెప్పబడుతోంది అనమాట. మంచి ప్రాఫిట్స్ వస్తే కాంపిటీటర్స్ ని కూడా వీళ్ళు ఓవర్టేక్ చేస్తారు. అలాగే బిజినెస్ పరంగా మనం చెప్పుకున్నాం కనుక ఫ్యామిలీ కెరియర్ గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు మంచి వస్తాయి వీళ్ళ కెరియర్ కి. నేను ప్రమోషన్ ఆల్రెడీ చెప్పాను కనుక ఇప్పుడు కొత్తగా జాబ్ చూసుకోవాలి అన్నప్పుడు ఇప్పుడే వెతుకుతున్నారు, వేరే దేశానికి వెళ్దాం అనుకునే వాళ్ళు కూడా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఫేవరబుల్ పొజిషన్ ఇప్పుడు ఈ రాశికి అధిపతి గురుడు కనుక గురువు ఏమో గురు చండాల యోగం 5వ ఇంట్లో ఏర్పడింది కనుక తప్పక వీళ్ళు వెళ్తారు. విదేశాలకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి, అక్కడ సెటిల్ అయ్యే ఛాన్సెస్. అలాగే వాళ్ళకి శాలరీ ఇంక్రిమెంట్స్ వస్తాయి, మంచి పర్క్స్ కెరియర్ లో వస్తాయి. ఇంకోళ్ళు ఈ జాబ్ నుంచి ఈ జాబ్ కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కూడా మంచి లాభాలు వస్తాయి. అంటే ఏంటంటే లాభం వస్తేనే కదా మనం మూవ్ అవుతాము, అవి కూడా ఉంటాయి. అండ్ కాంపిటీటర్స్ నేను ఇందాక చెప్పినట్టు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళు, ఎనీ ఎగ్జామ్స్ రాయాలనుకునే స్టూడెంట్స్ తప్పక వీళ్ళు పాస్ అవుతారు. మంచి స్కోర్ తో పాస్ అవుతారు, ఉన్నత స్థితికి వస్తారు, వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. అలాగే ఫైనాన్షియల్ పరంగా చూసాము అంటే వీళ్ళకి సెకండ్ లార్డ్ ఏమో 3rd లో ఉన్నాడు కనుక సంచారం అవుతోంది కదా మనకి. మంచి పొజిషన్ లో అక్కడ మూల త్రికోణంలో ఉన్నారు కనుక వీళ్ళకి బానే ఉంటుంది. కానీ కొంచెం జాగ్రత్త పడాలి డబ్బు దగ్గర, ఎందుకంటే అధిక ఖర్చు అవ్వకుండా చూసుకోవాలి అన్నమాట. ఎందుకంటే శని వక్రంలో ఈ 140 రోజులు మాట్లాడుకునేది కూడా మనం జూలై కనుక జూలైలో కొంచెం జాగ్రత్త డబ్బు విషయంలో. ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి. కొత్త వెంచర్స్ మరి ఎక్కువ పెట్టుకుని స్టార్ట్ చేయొద్దు అని చెప్పబడుతోంది. అండ్ పార్ట్నర్షిప్ కొంచెం చూసుకోవాలి, ఆచితూచి కొంచెం జాగ్రత్తగా డబ్బులు పెట్టాలి అని చెప్పబడుతోంది అనమాట.
హెల్త్ పరంగా ఓకే. అంటే కొంచెం పాజిటివ్ గా ఉన్నా కూడా హెల్త్ విషయంలో మాత్రం జాగ్రత్త పడడం అనేది మంచిది. ఎస్పెషల్లీ మనం ఏంటంటే మన ఫిట్నెస్ దారిలో వెళ్ళాలి, మనం చూసుకోవాలి హుహు. అని చెప్పబడుతోంది. అండ్ ఆల్సో ఇప్పుడు ఓకే. కేతు ఏమో మనకి 11వ ఇంట్లో ఉన్నారు కనుక నేను ఇందాక కూడా స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా వీళ్ళు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి సబ్జెక్ట్స్ చదివే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఏంటంటే ఎక్కువ దాని మీద ధ్యాస కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అందుకోసం అని దాంట్లో వెళ్తారు. అలాగే హెల్త్ కూడా కొంచెం బాగా కష్టపడుతున్నారు. హెల్త్ విషయంగా అసలు బాలేదు అనుకున్న వాళ్ళు, ప్రీవియస్ గా అనుకున్న వాళ్ళందరూ హెల్త్ కూడా హుహు. మెరుగుపడుతుంది చెప్పబడుతోంది. కానీ ఓకే. తల్లిదండ్రుల విషయాన్ని, ఎల్డర్స్ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి హెల్త్ లో అని చెప్పబడుతున్నాను హ్మ్. అన్నమాట. ఓకే. తర్వాత మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? అరే నేను ఇంకా రెమెడీస్ చెప్పలేదు. ఓహ్! ఆ హుహు. ఆ పెళ్లి కాని వాళ్ళకి చెప్పేసాను కదా, ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో హ్మ్. ఒకసారి చెప్పేద్దాము. అవును. హ్మ్. ఈ రాశి వాళ్ళకి ఏంటంటే మంచి రిజల్ట్స్ ఎలాగూ కనిపిస్తూ ఉన్నాయి. అన్ని పొజిషన్స్ బాగున్నాయి కనుక, అన్ని పొజిషన్స్ బాగున్నాయి అంటే కొంచెం మిశ్రమంగానే ఉన్నాయి. కానీ మిగతా రాశుల వారి కన్నా చాలా బాగున్నాయి అని చెప్పబడుతోంది. వీళ్ళు విందు ఓకే. వినోదాలు కలుసుకుంటారు. తప్పక ఏంటంటే అందరితో కలిసిమెలిసి ఉండే ఒక నెల అన్నమాట జూలై 2023. ఎందుకంటే అన్ని హుహు. మెయిన్ ప్లానెట్స్ మంచి పొజిషన్ లో ఉన్నాయి కనుక వీళ్ళు విదేశాలకు కూడా వెళ్ళి వాళ్ళని మీట్ అయ్యి మంచి లెట్స్ సే పండగల్లో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అలాగే పూజలు హుహు. పునస్కారాలు కూడా బాగా చేస్తారు అని చెప్పబడుతుంది అనమాట. హ్మ్. వీళ్ళకి ఏంటంటే ఓకే. థర్స్డే వెళ్ళి ఎవరికైనా మన గుడి దగ్గర ఉన్న వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయడం అనేది మంచిది. అలాగే హుహు. ఏంటంటే మన కుల గురువు అవ్వచ్చు, ఆ మనం గురువు దత్తాత్రేయ అవ్వచ్చు, లేకపోతే దక్షిణామూర్తి మన గురువులు ఉంటారు కదా మనకి హిందూ ధర్మం, అవును. వాళ్ళందరికీ కూడా మనం ఏంటంటే థర్స్డే వెళ్ళి పూజ చేయడం అనేది మంచిది. అలాగే నేను ఇందాక చెప్పినట్టు ఇక మన పర్సనల్ డెవలప్మెంట్ మీద కూడా ధ్యాస పెట్టాలి, తప్పక ఫిట్నెస్ మీద ధ్యాస పెట్టాలి అని చెప్తున్నాము. అలాగే రాహు ఓకే. చేసుకోవడం అనేది మంచిది. ట్యూస్డే అది థర్స్డే కూడా చేయొచ్చు. హ్మ్. కొంతమంది ట్యూస్డే నమ్ముతారు, కొంతమంది థర్స్డే నమ్ముతారు. అలాగే ట్యూస్డే ఓకే. మాట అయితే దుర్గాదేవికి కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ ఏంటంటే హుహు. జాతకం పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి రావచ్చు. ఎందుకంటే రెమెడియల్ మెషర్స్ అంటే